ఎన్ని కేసులు పెడతాడో పెట్టుకోమనండి. అందరం జైలుకి వెళ్దాం, అందరం జైలుకి వెళ్దాం. జైలు చాలుతాయా? రాజమండ్రి జైలు చాలిద్దా? నెల్లూరు జైలు చాలిద్దా? విశాఖపట్నం జైలు చాలిద్దా? ఈ 3 జైళ్ళే కాదు, చిన్న చిన్న కడప సెంట్రల్ జైలు చాలిద్దా? చిన్న చిన్న జైళ్లు కూడా నిండిపోతాయి. పట్టుబందాం. అదే మన స్టాండ్ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేయదలుచుకుంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉండి అవసరమైతే కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టుకోండి అని జైలు మరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది, లోకేష్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. రెడ్ బుక్లు పెట్టి ఈ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. ఆ రెడ్ బుక్ గురించి భయపడవలసిన అవసరం లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పా, ఎన్నికలకు ముందు కాదు, జైల్లోకి వెళ్ళక ముందు కూడా చెప్పా, వెళ్ళొచ్చిన తర్వాత కూడా చెప్తున్నా, లోకేష్ రెడ్ బుక్ మన కుక్కలు కూడా లెక్క చేయవనేది ఈ సందర్భంగా మీ అందరికీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరేమీ సందేహపడకండి. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి సందేహం లేదు. 2 సంవత్సరాలకే నిర్ణయం అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద విపరీతంగా పెరిగిపోతుంది. కారణం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేసులు, కొట్టడాలు, దాడులు చేయటాలు, దీంతోనే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బ్యాలెట్లో తిరుగుబడతారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తారు. అప్పుడు దాకా మనం వీరోచితంగా పోరాడవలసిన అవసరం అయితే ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువు అండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా ఏం పర్లేదు. మీ ఇంట్లో నీ అక్కను నీ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలి, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని.